హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మీ సింధుని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి వీడియోలో సొరకాయ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినే పునుగుల రెసిపీ చూపిస్తున్నానండి. సో లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఒక మిక్సీ జార్లోకి 2 కప్పుల వరకు సొరకాయ ముక్కలనే వేస్తున్నాను. సొరకాయకి పైన ఉన్న చెక్కు అనేది తీసేసి, ఇన్ కేస్ మీరు తీసుకున్న సొరకాయ గింజలు కనుక ముద్రగా ఉంటే వాటిని కూడా రిమూవ్ చేయండి. గింజలు కనుక లేతగా ఉంటే గింజలతో సహా వేసేసుకోండి. సో 2 కప్పుల సొరకాయ ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసి వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. మనం తీసుకున్న 2 కప్పుల సొరకాయ ముక్కలకి మనకి పేస్ట్ గ్రైండ్ చేసుకుంటే 1 కప్పు సొరకాయ పేస్ట్ అనేది వస్తుందండి. సో ఈ కప్పుతోనే రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి మీరు ఏ కప్పుతో అయితే సొరకాయ పేస్ట్ తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు బియ్యం పిండి అనేది వేసుకోండి. అలాగే మీ రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా స్పూన్ ఆర్ఎల్స్ గరిటె హెల్ప్తో బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి సొరకాయ పేస్ట్ అనేది వేసేయాలి. వేసేసిన తర్వాత వాటర్ ఏమీ యాడ్ చేయొద్దు, ఎందుకంటే సొరకాయ పేస్ట్లో ఉన్న మాయిశ్చర్ కంటెంటే సరిపోతుంది. సో సొరకాయ పేస్ట్ని ఇలా వేసిన తర్వాత బాగా కలుపుకోండి. యూజువల్లీ సొరకాయని చాలా మంది కర్రీ ఫామ్లో తినడానికి ఇష్టపడరు. అలాంటి వారు ఒక్కసారి ఈ సొరకాయ పునుగులు అనేది ట్రై చేయండి. మళ్ళీ చేసుకుని మరి మీ బ్రేక్ఫాస్ట్లో ఆరల్ స్నాక్స్ రెసిపీలో ఇది తినడానికి ఇష్టపడతారు. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి బాగా సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర, అలాగే బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, కొంచెం కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, బాగా సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి. నేను తీసుకున్న పచ్చిమిర్చి అనేది కొంచెం ఘాటు తక్కువగా ఉంది, అందుకే ఎక్కువ ముక్కలు అనేవి వేసుకున్నాను. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోండి. అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ అనేది చిలకరించుకోండి. మనకి పిండి అనేది మరీ జారుడుగా ఉండకూడదు, అలానే మరీ గట్టిగా కూడా ఉండకూడదండి. పిండి బాగా సాఫ్ట్గా టెక్స్చర్లో ఉండాలి, అట్ ద సేమ్ టైం గట్టిగా కూడా ఉండాలి. అంటే జారుడుగా ఉంటే మనకి పునుగులు అనేవి వేయటానికి, ఆయిల్లో వేయటానికి కుదరదు. సో అవసరం అనిపిస్తే మాత్రమే వాటర్ అనేది కొద్దిగా చిలకరించుకుని, వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు పిండి కన్సిస్టెన్సీ అనేది చేత్తో కొంచెం తీసుకుంటే ఇలా వదిలేస్తే అలా జారిపోయేలా ఉండాలి. సో ఆ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుకోండి. ఈ పిండిని ఎటువంటి ఫెర్మెంటేషన్ లాంటివి చేయాల్సిన అవసరం లేదు. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు కలిపేసుకుని పునుగులు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. స్టవ్ మీద టీ ఫ్రై సరిపడా ఆయిల్ అనేది ఒక కడాయిలో పోసి ఆయిల్ జస్ట్ మోడరేట్గా హీట్ చేయండి. తర్వాత ఫ్లేమ్ అనేది లోలోకి అడ్జస్ట్ చేసుకుని ఈ సొరకాయ పునుగులు ప్రిపేర్ చేయడం కోసం మిశ్రమం నుంచి కొద్దిగా పిండి అనేది తీసుకుని రౌండ్ బాల్స్ లాగా పునుగుల షేప్లో ఆయిల్లోకి వదిలేసేయండి. ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకోండి ఫస్ట్ ఫ్యూ సెకండ్స్ పాటు. తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుని ఈ పునుగులు అనేవి ఆయిల్లో కుక్ అయ్యేటట్టు యూనిఫామ్గా అన్ని సైడ్స్ కూడా ఫ్లిప్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. మరీ ఎక్కువగా కుక్ చేసినా కూడా ఇవి కొంచెం సాగుతాయండి, ఎందుకంటే గోధుమ పిండి వేసాం కాబట్టి. సో ఓవర్గా కుక్ చేయొద్దు. జస్ట్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి డ్రైన్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి డిష్ అవుట్ చేసుకోండి. ఈ సొరకాయ పునుగులు అనేవి మీరు వేడివేడిగా తింటేనే బాగుంటాయండి. చల్లారిపోయే కొద్దీ ఇవి గట్టిపడిపోతాయి అనే విషయం గుర్తుంచుకోండి. సో రెసిపీ ప్రిపేర్ చేసినప్పుడు ఖచ్చితంగా వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకోండి. ఐ హోప్ ఈ రెసిపీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా ఈ యూనిక్ రెసిపీని అందరూ ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని మర్చిపోకుండా నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ని కూడా మర్చిపోకుండా సెలెక్ట్ చేసుకోండి. ఈ రెసిపీ నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే దానివల్ల వాళ్ళు కూడా ట్రై చేసే ఛాన్స్ ఉంటుంది. సో మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుంటాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.